ఆ స్టైల్లో ఈరోజు పోపు అన్నం చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో లెట్స్ స్టార్ట్. చాలా ఎమ్మిగా అనిపిస్తుంది. వేడి అన్నం ఇట్లా వెడల్పు దాంట్లో తీసుకోవాలి. పొగలు వస్తున్నాయి. అన్నం అంతా పొడి అనుకున్న తర్వాత లెమన్స్ని మంచిగా పిండుకోవాలి. అన్నాన్ని మొత్తం లెమన్ పట్టాలి. ఇలా పిండుకున్న తర్వాత నిమ్మకాయ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నిమ్మకాయ మొత్తం కలిసిన తర్వాత ఆ పోపుని ఇందులో కలుపుకుంటే వేడన్నం వేడి పోపు మంచిగా నిమ్మకాయ నలుపుకొని పల్లీలు ఆకుకూర వేగిన తర్వాత ఆల్ పోపు దినుసులు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలి. సాల్ట్, పోపు మంచిగా రెడీ అయింది. ఇప్పుడు అన్నంలో షిఫ్ట్ చేద్దాం. నిమ్మకాయ మొత్తం కలిసిన తర్వాత ఆ పోపుని ఇందులో కలుపుకుంటే వేడన్నం వేడి పోపు మంచిగా కలుస్తుంది. ఈ పోపులో సాల్ట్ అన్నీ వేసిన మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే ఇది మంచిగా కలిసేలాగా మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా కలిపిన సూపర్ అంటే సూపర్ ఉన్నది. చూడండి, ఇలా ట్రై చేసి ఇలా ఉందో నాకు కామెంట్లో ఇవ్వండి. చాలా ఎమ్మిగా అనిపిస్తుంది.